హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈ వీడియో స్పెషల్ అనాలిసిస్ ఆన్ ఎస్టర్డేస్ ఎపిసోడ్. నిన్న నాగార్జున గారు చేసిన ఎపిసోడ్ మీద స్పెషల్ అనాలిసిస్. నిన్న ఆయన కొంతమంది కంటెస్టెంట్ల మీద బయాస్డ్గా ఉన్నారా అండ్ కొన్ని టాపిక్లు కవర్ చేయలేదా, ఆ పాయింట్ల మీద సుత్తి లేకుండా ఒక 5 to 8 minutesలో అవగొట్టేస్తా. ఇది యాక్చువల్గా నిన్నకే నేను కవర్ చేయాల్సింది, బట్ ఐ రియల్లీ అపాలజైజ్ ఫర్ దట్. నేను కొంచెం కంగారులో కవర్ చేయలేదు. అది నా పర్సనల్ ఇష్యూ అయినా సరే మిస్ అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి చూసిన తర్వాత ఆడియన్స్, నా వ్యూవర్స్ కామెంట్ పెట్టింది చూశాను, చదివాను, రిప్లై ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్ చేశారు, దానికి కూడా రిప్లై ఇచ్చాను. బట్ వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది, అందుకే కొంచెం లేట్ అయినా సెట్ అయ్యి చేశాను. సో ఫస్ట్లీ నేను ఇవి కవర్ చేయలేనందుకు ఐఎమ్ రియల్లీ సారీ. మళ్ళీ ఇంకో 1 second ఐమ్ సేయింగ్, ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. ఈరోజు నిన్న మిస్ అయిన కొన్ని పాయింట్లు కవర్ చేస్తా. మేబీ ఇందులో కూడా మళ్ళీ నేను రాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ ఓన్లీ మై ఒపీనియన్. జస్ట్ రివ్యూ అంటే నా ఒపీనియన్ అని చెప్తా. మీకు మ్యాచ్ అయితే లైక్ చేయండి, మ్యాచ్ అవ్వకపోతే డిస్లైక్ చేసి ఎందుకు మ్యాచ్ అవ్వలేదో చెప్పండి. నిన్న బేసిక్గా నాగ్ సార్ హోస్టింగ్ బాగుంది. ఎస్పెషల్లీ అభయ్ విషయంలో, ప్రేరణ విషయంలో కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అడ్రస్ చేయడం జరిగింది, వార్న్ చేయడం జరిగింది. హౌస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విషయాల్లో గట్టిగా అడ్రస్ చేసి వార్న్ చేయడం జరిగింది. అలాగే మణికంఠది యష్మి విషయంలో కూడా బాగా చేశారు. బట్ కొన్ని విషయాలు అక్కడక్కడ అలా టచ్ చేసి వదిలేశారు. కొన్ని విషయాలు ఏకంగా మర్చిపోయారు. ఎలా అంటే ఏకంగా మర్చిపోయారంటే, హౌస్లో నబీలు, నైనిక వీళ్ళిద్దరు ఒక కంటెస్టెంట్లు ఉన్నారనే విషయం నాగార్జున గారు నేను మర్చిపోయారు అనిపించింది. అలాగే కొంతమందికి పార్షియాలిటీగా ఉన్నారా, ఒకవేళ ఉంటే ఎందుకు? బేసిక్గా నా అండర్స్టాండింగ్ ఏంటంటే, నేను ఇన్ని సీజన్లు చూసాక ఇంట్లో కూర్చుని రివ్యూ చేసిన నాకే ఇన్ని ఒపీనియన్లు ఉంటే, అన్ని కోట్లు పెట్టి షో చేసిన వాళ్ళకి ఎంత అనాలిసిస్ చేసి ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కసారి కావాలని గిల్లు వదిలేస్తారు, ఒక్కొక్కసారి బాగా ఆడిన వాళ్ళని కావాలని క్రిటిసైజ్ చేస్తారు, బాగా ఆడలేని వాళ్ళు లేపుతారు. సో దట్ ఆడియన్స్కి ఆ కోపం రావాలి, ఆ కసి రావాలి, ఆ ఫైర్ రావాలి అనే ఉద్దేశంలోనే చేస్తారని నా ఫీలింగ్. అంతే తప్ప తెలిసి తెలియక అలా తింగరగా చేస్తారని నేను అనుకోను. అంత ఇంటర్నేషనల్ షోలో నేను రాంగ్ కూడా అవ్వచ్చు, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో బేసిక్గా నిన్న మణికంఠ విషయంలో ఇదైతే కవర్ చేశాడు మెయిన్ ఎపిసోడ్లో. మణికంఠ విషయంలో టార్గెట్ మణికంఠలని అనిపించింది. 2 విషయాలు. ఒకటి, ఆ దోశ పాయింట్లో మణికంఠ చేసింది చిన్న తప్పే, అస్సలు తప్పులేదని చెప్పను, చిన్న తప్పు ఉంది. కానీ మెయిన్ తప్పులు ఎవరు ఉన్నాయి అవి కవర్ చేయాలి. అవి కవర్ చేయకుండా హీరో విలన్ కొట్టించుకొని కమీడియన్ మీద పడిపోయినట్టు మణికంఠ మీద పడిపోయి, మణికంఠది ఆల్రెడీ ఒక పాయింట్ దొరికింది కాబట్టి ఆ యష్మి గౌడ హగ్స్ది అది రాంగే. ఒక అమ్మాయి వద్దు ముందు హగ్ చేసుకుంది, ముందు బాగానే ఉంది కదా బ్రో, మా యష్మి చాలా ఓవర్ యాక్షన్ చేస్తుందని కొంతమంది కామెంట్ పెట్టారు. ఒకటే చెప్తాను బ్రో, మీకు ముందు ఎంత బాగున్నా ఒక అమ్మాయి వచ్చి నో అంటే నోవే. అది సొంత పిల్లమైనా సరే, హస్బెండ్ కూడా నో అంటే మూసుకొని ఉండాలి, అంతే. ఇది కూడా అంతే. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. బట్ ఇదే హక్స్ మ్యాటర్ మణికంఠది బాగా ఇచ్చారు, కన్ఫెషన్ రూమ్లో తీసుకెళ్ళి డీసెంట్గా చెప్పారు. కొన్ని అందరి ముందు చెప్తే బాగోదు. అలాగే అందరి ఫుటేజ్లో ఏమి వేయవలసిన లేదు హక్కుల విషయం. ఒక సాక్రిఫైస్ చేస్తే ఈసారి అందరినీ హౌస్ నుంచి గెట్అవుట్ అంటున్నారు కదా నాగార్జున గారు. అలాగే హక్స్ విషయంలో కూడా ఆట తక్కువైపోతుంది, హక్స్ ఎక్కువైపోతుంది. అనవసరమైన టైంలో మీరు హక్స్ చేసుకోవడం ఆడియన్స్కి చాలా ఇరిటేషన్గానే చిరాగ్గా అనిపిస్తుంది. దయచేసి అది ఆపండి అన్నట్టు చెప్పారు అనుకోండి, జనరిక్గా బాగుంది అనిపించింది. అలా చెప్పకుండా ఓన్లీ మణికంఠకి చెప్తే ఓకే, మణికంఠ చేసిన తప్పే. మణికంఠతో పాటు వీళ్ళకి కూడా చెప్పుంటే ఒక జనరిక్గా అగే సిట్టింగ్ ఏరియాలో బాగుంది అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్, మీకే అనిపించింది చెప్పండి. అలాగే టార్గెట్ మణికంఠ అని ఎందుకంటున్నా అంటే, దోశ విషయంలో ఆయన నిజంగానే టార్గెట్ చేశారనిపించింది. అక్కడ సీన్ క్రియేట్ అయింది ప్రేరణ అంటే విష్ణుప్రియది. ఓకే, ప్రేరణకి మొత్తం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. విష్ణుప్రియని మాత్రం అస్సలు దాన్ని అలా టచ్ చేయలేనట్టు అలా వెళ్ళిపోయారు. బేసిక్గా అసలు అంత ట్రిగ్గర్ అవ్వడానికి కారణం ఎందుకు? ఆ దోశ ముష్టోడికి వేసినట్టు, బెగ్గరికి వేసినట్టు, జైలుకి వేసినట్టు అని చెప్పి విష్ణుప్రియ అంత సీన్ క్రియేట్ చేయడం వల్ల, మధ్యలో మణికంఠ ఉండడం వల్ల, అప్పటికి గేమ్ ఓడిపోయి ఉండడం వల్ల, దాని ముందు నామినేషన్స్లో వీళ్ళిద్దరికీ పడకపోవడం వల్ల ఇంత జరిగింది కదా. సో ప్రేరణది ఎలాగైతే తప్పు ఉందో విష్ణుప్రియ కూడా ఎగ్జాగరేట్ చేసి చెప్పింది కదా. సో దాన్ని గట్టిగా అడ్రస్ చేయాల్సి ఉంటే బాగుంది అనిపించింది. బట్ నాగార్జున గారు అది అడ్రస్ చేయలేదు, ఎందుకో చెప్తా మళ్ళీ. అలాగే ఏదైతే కస్ వర్డ్స్ ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ ప్రేరణ యూజ్ చేసిందో క్యారెక్టర్లెస్ అని, ఓకే ఫస్ట్ అనడం రాంగే. దాని తర్వాత మనం ఎంత కరెక్ట్గా ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంటే కదా. జస్ట్ అది కూడా టచ్ చేసి వదిలేశారు. లైక్ నువ్వేమైనా పెద్ద పతివ్రతవా, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో పాటు నీ గురించి నాకు తెలియదా, ముద్దులు పెట్టుకొని వెళ్తావు ముద్దుల కోసం అని ఇలా కొంచెం వల్గర్ కామెంట్స్ పాస్ చేసింది విష్ణుప్రియ. అవి కూడా కొంచెం గట్టిగా ఖండిస్తే బాగున్ను అని అనిపించింది. బట్ అవి ఖండించకుండా ఓన్లీ ఒక పర్సన్ ప్రేరణదే హైలైట్ చేసి ఏమీ అంత లేనట్టు సాఫ్ట్గా లాగించినట్టు నాకు కూడా అనిపించింది.
బట్ దాని ఇంటెన్షన్ ఏం లేదు. ఇప్పుడు ఎవడు ఒప్పుకోకపోయినా ఎక్కువ ఓటింగ్ ఇప్పుడు విష్ణుప్రియకి పడుతుంది. సో ఒకటి ఆ ఓటింగ్ కాపాడుకునే ప్రక్రియలో ఉంటారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఇంకొకటి కావాలని ఎర్రెక్కేస్తారు. నెక్స్ట్ వీక్లో వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వీక్లో ఇప్పుడు ప్రేరణను అలా డౌన్ చేశారు కదా, ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఆ డైనమిక్స్ ఎలా ఉంటాయని తప్ప వాళ్ళకి అన్నీ తెలుసు. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ప్రేరణతో పాటు ఈక్వల్గా విష్ణుప్రియ కూడా తప్పు చేసింది. ఇద్దరివి తప్పులు ఉన్నాయి. సో ఒక తప్పు చేసినప్పుడు ఒక మనిషిని ఎలా అయితే వేలెత్తి చూపించారో ఈ పర్సన్ కూడా ఈక్వల్గా వేలెత్తి చూపిస్తే బాగుందని నాకు కూడా అనిపించింది. అక్కడ మిస్టేక్ అయితే జరగడం అనిపించింది. అండ్ మణికంఠకు అక్కడ అన్యాయం జరిగింది అనిపించింది. ఎక్కడ దోశ విషయంలో అండ్ హక్స్ దగ్గర మణికంఠతో పాటు హౌస్ మేట్స్ ఏమైనా తక్కువ తింటున్నారా, సోనియా ఆకుల ఏమైనా తక్కువ తిన్నారా, నిఖిల్ ఏమైనా తక్కువ తిన్నాడా, పృథ్వీ ఏమైనా తక్కువ ఎందుకు పేర్లు ఎందుకు లేని అందరూ హక్స్ విషయంలో ఉన్నారు ఎక్సెప్ట్ నబీల్ ఒక్కడే జెంటిల్మెన్లా బిహేవ్ చేశాడు. కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. నెక్స్ట్ ఇంకోటి, నిన్న 6 అమ్మాయిని లేపి ఎప్రిసియేషన్ చేశారు, బాగానే ఉంది. కానీ ఇక్కడ సెపరేట్గా అప్రిషియేట్ చేస్తుంటే బాగుండు ప్రేరణ అని యష్మిని అని అనిపించింది. ఇది అనుకున్న చేస్తారని, బట్ చేయలేదు. ఎందుకురా నువ్వు వాళ్ళు పిఆర్వా బయాస్డ్వా అంటే బయాస్డ్ అని కాదు, ఒక వీక్ టీంలో అంత ఫైట్ చేశారు కదా ఇద్దరు ఆడపిల్లలు. అక్కడ స్ట్రాంగ్ టీం ఉంది, మంచి స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు నిఖిల్ అండ్ పృథ్వీ. అండ్ అమ్మాయిలకి ఇద్దరు ఇంకో జత ఉన్నారు. సో ఎలా చూసినా, మారల్గా చూసినా, ఎమోషనల్గా చూసినా, ఫిజికల్గా చూసినా వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఓకే అలా ఆడలేదంటలే, అలా ఆడారు. బట్ ఈ టీం చూసరికి కెప్టెనే వదిలేశాడు, చీఫే నాకు అవసరం లేదని చెప్పి రాలంగమామలో సాప్ మీద కూర్చున్నాడు. మణికంఠకి పాపం ఇంటెంట్ ఉంది కానీ శరీరం లేదు. ఆయుచవం గారికి ఏజ్ అయిపోయి పాపం ఆయుషం వచ్చేస్తుంది. నబీల్ ఏమో ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఆయన్ని డిస్క్వాలిఫై చేసి అవుట్ ఆఫ్ రేస్ చేసి సంచలక్ చేశారు. అన్ని దరిద్రాలు జరిగినా వాళ్ళ టీం ఓడిపోతున్నా కూడా ఇద్దరు అమ్మాయిలు అంత కష్టపడి ఫైట్ చేసి ఉమెన్ కార్డు కూడా యూజ్ చేయకుండా అంతలా చేసినందుకు స్పెషల్ అప్రిషియేషన్ చేసుంటే బాగుంది అనిపించింది. బట్ చేయలేదు, అది అప్ టు దేర్ మార్క్. బట్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మాత్రం వీళ్ళిద్దరూ ఒక 2 మెట్లు అయితే పైకి ఎక్కారు నా ఉద్దేశంలో కూడా. మీకు కూడా అలా మిస్ అయినట్టు అనిపిస్తే చెప్పండి. నెక్స్ట్ ఇంకేం మిస్ అయింది, నబీలు నైనిక వీళ్ళిద్దరూ ఒక హౌస్ మేట్స్ ఉన్నారని చెప్పి నాగార్జున మర్చిపోయాను నిన్న. 100% మర్చిపోయాలి. ఆ ఎగ్గుల విషయంలో కానీ ఏ విషయంలో కానీ గుడ్డు పగలగొట్టకపోయినా మిగిలిన అందరి పేర్లు ఇండివిజువల్గా మాట్లాడింది నాగార్జున. నబీల్ అనే ఒక మనిషి ఉన్నాడని చెప్పి అసలు ఫస్ట్ సెకండ్ వీక్లో కూడా పెద్ద మాట్లాడలే, ఈ వారం కూడా మాట్లాడలే, నైనిక గురించి కూడా ఏం మాట్లాడలే. అట్లీస్ట్ 6 అమ్మాయిలు నించోమన్న దగ్గర అట్లీస్ట్ నైనిక నించుంది. అట్లీస్ట్ ఆయన పేరు పిలపోయినా నబీల్ అయితే అసలు కంప్లీట్ అసలు ఆయన ఒక వ్యక్తి హౌస్మేట్గా ఉన్నాడనే విషయం నాగార్జున గుర్తుందో లేదో నాకు అర్థం కాలేదు. అది మాత్రం మర్చిపోయినట్టు అనిపించింది నాకైతే. నచ్చలేదు. హౌస్మేట్స్ని అందరినీ అడ్రస్ చేయాలి కదా, మంచో చెడు. ఒకవేళ ఏమీ లేదనుకోండి, గుడ్డు లేదు బ్యాడు లేదని చెప్పాలి కదా, బట్ నో రికగ్నైజేషన్ అని అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆ రెడ్ ఎగ్ గురించి లాస్ట్లో మాట్లాడుతూ అన్నారు కదా, సీతకి ఎందుకు ఇచ్చావు, సీత బాగా ఆడుతుందని అనిపిస్తే సీతకి ఇవ్వాలి కదా, మరి సోనియాకి ఎందుకు ఇచ్చావు, దీని గురించి తర్వాత మాట్లాడినారు. కట్ చేస్తే ఎపిసోడ్ అయిపోయింది. అది ఎపిసోడ్లో అయిపోయిందా, సండే ఎపిసోడ్లో కంటిన్యూటీ ఉంటుందో నాకు తెలీదు. దాని మీద నేను కామెంట్ చేయను. కానీ నేను ఒకటి ఏం చెప్తాను జనరల్ లాజిక్, ఇది చెప్పిన తర్వాత మళ్ళీ సోనియా పిఆర్ అనుకోకండి. బట్ ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు సోనియా సీత ఇద్దరు నిఖిల్ టీంలో ఉన్నారు. నిఖిల్కి ఆ పవర్ వచ్చింది, ఒకరికి ఇవ్వాలి. ఎవరెవరికి ఇవ్వాలని చూస్తే ఆ వారంలో ఆ పర్సన్ చేసే కాంట్రిబ్యూషన్ బేసిస్ మీదగా చూడాలి. ఆయన ఒక్కొక్కరిని ఎలా రూల్ అవుట్ చేసుకొచ్చారు. నైన్కి ఆమె రూల్ అవుట్ అయిపోయింది, ఎందుకంటే నేను ఆల్రెడీ చీఫ్గా చేశానని చెప్పి. పృథ్వీ బిహేవియర్ ఆస్పెక్ట్స్ వల్ల ఇవ్వలేదు. విష్ణుప్రియ చూస్తే విష్ణుప్రియే వద్దనేసి నాకు ఈ హెడ్డే కుదరా స్వామి అని చెప్పి విష్ణుప్రియ సైడ్ వెళ్ళిపోయింది. ఇంక మిగిలింది ఎవరున్నారు, సీత అండ్ సోనియా ఆకుల కదా. పర్ఫార్మెన్స్ బేసిస్ మీద చూడండి, నిన్న లాస్ట్ వీక్లో జరిగిన ఏం టాస్కులు జరిగాయి. ఫస్ట్ డే 3 టాస్కులు జరిగాయి రేషన్ మీద, ఓకేనా. దాని తర్వాత ప్రభావతి టాస్క్ 2 రోజులు జరిగింది. సో ఈ టాస్కుల మీద ఇవాల్యుయేట్ చేసి ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకోవాలి కదా బాగా పర్ఫామ్ చేసిన దాంట్లో. ఫస్ట్ ఎగ్ టాస్క్ వద్దాం. ఎగ్ టాస్క్లో లెట్స్ వీళ్ళిద్దరూ బాగా ఆడారు. నన్ను అడిగితే ఒక 0.001% సోనియా ఆకులే బాడింది. ఎందుకురా అంటే ఆమె ఫిజికల్గా ఎఫర్ట్ పెట్టలేదంటే ఆమె పెట్టారు, ఈమె పెట్టారు. ఆమె కొన్ని గలీజ్ మిస్టేకులు చేశారు. ఎవరు ప్రేరణను పట్టుకోవడం, రక్కీయడం, ఈమె కూడా కొన్ని గలీజ్ మిస్టేకులు చేసింది. బట్ డిఫెండింగ్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఈమె డిఫెండ్ చేసింది ఎక్స్. దాంతోపాటు ఈమె మైండ్ గేమ్ కూడా యూజ్ చేసి బాడీ గార్డ్స్ లాగా నిఖిల్ని పృథ్వీని కూడా హల్క్ని వదిలినట్టు వదిలేసింది. అది కూడా ఒక గేమ్లో పార్టే కదా. అండ్ ఈమెకి స్ట్రాంగ్ వొకాబులరీ కాదు, ఫైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, మాట్లాడే స్కిల్స్. అక్కడ కూడా వాళ్ళని ఇర్రెక్కించడంలో కూడా చాలా సక్సెస్ఫుల్ అయింది.
అయినా కూడా అవన్నీ పక్కన పెట్టేద్దాం. గేమ్ ఈజ్ గేమ్ బ్రో, ఇద్దరు బాడారు బ్రో, వాళ్ళ పార్షియాలిటీ చూపించకంటే సరే 50-50 ఇద్దాం. సో అప్పుడు టాస్ వేయాలి కదా అంటే టాస్ వేయకూడదు. దానికంటే ముందు ఫస్ట్ డే 3 టాస్క్లు అయ్యాయి. సోమవారం మంగళవారం 3 టాస్క్లు అయ్యాయి కదా. 8 టాస్క్లు అయ్యాయి. ఫోటో ఫ్రేమ్ టాస్క్, స్నెయిల్ టాస్క్, బెలూన్ టాస్క్. ఓకే, ఈ 3 టాస్క్లో ఈమె సంచలనంగా చేసింది, ఈమె సంచలనంగా చేసింది. సో ఇక్కడ కూడా 50-50 చేసేద్దాం. బట్ స్నేల్ టాస్క్లో సోనియా ఆకుల ఆడింది. సోనియా ఆకుల ఆడి విన్ అయ్యింది. అక్కడ ఏం ఫ్లూక్లో రాలేదు కదా. అఫ్కోర్స్ నిఖిల్ అంత పేస్తో చూస్తే నిఖిల్ అంత పేస్లో వెళ్ళలేకపోయినా ఆమె పర్సనాలిటీకి ఆమె శరీరానికి తగ్గట్టు ఎంతో కొంత చేసి కష్టపడి చేసింది కదా. సో అలా చూసినా కూడా ఒక 1% ఎక్కువే ఉంటుంది కదా. సో నిఖిల్ సోనియా ఆకులకి ఇవ్వడానికి ఈ క్యాలిక్యులేషన్లో కూడా ఇవ్వచ్చు కదా. ఇందులో తప్పేం లేదు కదా. అసలు ఏం ఆడకుండా అన్నీ ఓడిపోయి గలీజ్గా పర్ఫామ్ చేసి సోనియా ఆకులకి ఇస్తే అలా అనుకోవాలి. కానీ అలా కాకుండా పర్ఫార్మెన్స్ కనబడుతుంది కదా. అయినా కూడా మనకి ఎందుకు అలా అనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరిది టూ మచ్ ఫ్రెండ్షిప్ వల్ల 3 వారాల నుంచి మనకు అలా అనిపిస్తుంది. అంతకుమించి చేయలేదు. దట్టు నిఖిల్ ఒక స్ట్రాటజీ వేసుకున్నాడు. ఈమె ఒక్కొక్కరిని అలా దొబ్బేస్తున్నప్పుడు ఈమె చీఫ్ కింద అయితే ఏం చేస్తుంది అండ్ చీఫ్ కంటెంటర్ కింద నేను ఆపర్చునిటీ ఇచ్చాను. అది ప్రూవ్ చేసుకోవడం, విన్ అవ్వకపోవడం ఆమె చేతిలో ఉంటుందని చెప్పి నిఖిల్ నీట్గా బాల్ ఆమె చేతిలో పడేశాడు. అండ్ నిఖిల్ స్ట్రాటజీలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యాడు. బట్ కట్ చేస్తే అగైన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పాయింట్. సీతా వర్సెస్ సోనియాలో సీతా కంటే సోనియా డిజర్వ్డ్ ఫర్ రెడ్ ఎగ్ అని నాకు అనిపించింది. తప్పైతే ఎందుకు సీత ఎక్స్ట్రా ఆ 1% ఎక్స్ట్రా ఎక్కువ ఎందుకు వస్తుందో చెప్పండి ఎగ్జాంపుల్స్తో. నేను తెలుసుకుంటాను, నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకేనా. సో ఈ పాయింట్స్ అన్నీ మిస్ చేశారు, కొన్ని బయాస్డ్గా అనిపించాయి అని నాకు కూడా అనిపించింది. బట్ బయాస్డ్గా ఎందుకు చేస్తారంటే కావాలని చేయరు. షోని లేపడానికి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు అన్ని రకాల సామవాయ వేద బాణ ఇది మనకు తిరగదు కానీ ఏది చెప్పారు కదా. అలాగే వీళ్ళు అన్ని సినారియోలు ట్రై చేస్తారు షోని లేపడానికి. ఒకరిని గిల్లు వదిలేస్తారు, ఒకరిని ఆన్లైన్లో లేపుతారు, బాణ్ణని ఇంకా డిప్రెస్ చేస్తారు, సప్రెస్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి కొట్టుకొని సావడం కావాలి. ఆ స్ట్రాటజీలో భాగంగా అలాగే చేశారనిపించింది తప్ప ఇంటెన్షనల్గా చేశారని నాకు అనిపించలేదు. బట్ నబీల్ని మిస్ అవ్వడం ఇవన్నీ చాలా తప్పది. ఆయన కూడా హౌస్ మేట్, నైన్కా కూడా హౌస్ మేట్ కాబట్టి ఆయన కూడా కవర్ చేస్తే బాగుంది అనిపించింది. ఇది నా స్పెషల్ అనాలిసిస్ ఆన్ ఎస్టర్డేస్ ఎపిసోడ్. కొన్ని మిస్ అయినవి ఈరోజు కవర్ చేశాను. మళ్ళీ సారీ చెప్తున్నా నేను మిస్ అయినందుకు. మళ్ళీ నైట్ సండే ఫండే ఎపిసోడ్ చేయను కానీ ఆఫ్టర్ నామినేషన్ మంచి చిట్చాట్ జరుగుతుంది కదా, ఒక 3-4 వరకు అవుతుంది. అదంతా అయిపోయి మిడ్ నైట్ రివ్యూలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ బై.